శివోహం. అందరికి నమస్కారం. ఈరోజు మనం తెలుసుకునే అతి రహస్యం ప్రతి ఒక్కరికి తెలియాలి. ఈ విషయం యూట్యూబ్లలో ఎన్నో వీడియోలు చిత్రీకరించారు ఒక పునర్నవ అనే మూలిక కోసం. అది కూడా నకిలీ పునర్నవను మాత్రమే ఇప్పటి వరకు చూపిస్తున్నారు. దాన్నే వండుకొని తిని సమస్తమైన ప్రజలు ఆయురారోగ్యాలను ఖరాబ్ చేసుకుంటున్నారు. మరి ఆ విధంగా మీరు తినే గలియరును చూపిస్తాను ఈరోజు. నిజమైన గలియరు అంటే స్వచ్ఛమైన గలియరు, దాన్ని పునర్నవ అంటారు. దాన్ని చూపిస్తాను. ఈ చెడ్డ గలియరు అనగా ఈ నకిలీ గలియరు వాడడం వల్ల ఏం జరుగుతుంది పరిణామాలు, ఈ మంచి గలియరు వాడడం వల్ల ఏం జరుగుతుంది అంటే మంచి గలియరు జరిగితే మంచి జరుగుతుంది మనకు, ఈ నకిలీ గలియరు వాడితే చెడు జరుగుతుంది. ఈ రెండు తేడాలు ఈరోజు చూపెడతాను మీకు. మీ ఆయుర ఆరోగ్యాలు మీ చేతిలో ఉంది. వాటిని కాపాడుకుంటారా ఖరాబు చేసుకుంటారా అది మీ ఇష్టం. కానీ ఈ సారాంశం నాకు తెలుసు కాబట్టి నేను చెప్పకపోతే నా తప్పు అవుతుంది. ఇక్కడ మా గురువు గారు నాకు చూపించినటువంటి చెట్లు ఆయన వైద్యంలో ఉపయోగించారు. ఎంతో మందికి ఉపయోగపడ్డది. అందరి యొక్క ఆయురారోగ్యాలు బాగుపడ్డాయి. కంటి చూపు మెరుగైంది. అంటే కంటికి కటికలుగా తయారు చేసి కూడా దాన్ని మంచి గలియర్ను ఉపయోగించారు. ఇప్పుడున్న సమాజం ఆ నకిలీ గలియర్ను కళ్ళకు పెట్టుకుని కళ్ళను కూడా ఖరాబు చేసుకుంటున్నారు. మసకలు వస్తున్నాయి దాని ద్వారా. కడుపులోకి వాడడం వల్ల జలోదరము, కిడ్నీ క్రియాటిన్ తగ్గినట్టు అనిపించి ఆ నకిలీ గలియర్ వల్ల మళ్ళీ పెరుగుతుంది కిడ్నీ క్రియాటిన్. ఒక కిడ్నీల రాళ్లకు దాన్ని ఉపయోగిస్తే రాళ్ళు పోతున్నాయి. తద్వారా ఏం జరుగుతుందంటే ఈ లంగ్స్లో ఇన్ఫెక్షన్ అంటే నిమ్ము చేరిపోతుంది దాన్ని వాడడం. ఇప్పుడు ప్రస్తుతము మనము ఆ నకిలీ గలియర్ను చూయించుకున్న తర్వాత మనము ఒరిజినల్ గలియరు అనగా పునర్నవను చూయించుకున్నాం. ఇలా రండి, అవి ఇక్కడనే ఉన్నాయి. ఇదే ఆ నకిలీ గలియరు. కుప్పలు తెప్పలుగా ఎక్కడ పడితే అక్కడ మొలుస్తుంది. ఇది ఎకరాల కొద్ది మొలుస్తుంది పొలాలల్లో. దీన్ని అబ్జర్వేషన్ చేసుకోండి మీరు. దీని యొక్క విధి విధానం లోపల దీని యొక్క ఇది ఇందులో తెల్లది ఉన్నది, ఇక్కడ ఎర్రది ఉన్నది. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి కూడా తెల్లది. ఇక్కడ సింగల్ పూత వస్తుంది తెల్లది. ఇట్లా దీని ఆకులు పెద్దవి కూడా ఉంటాయి. ఇందులో చిన్న ఆకులు, ఇందులో పెద్ద ఆకులు ఉంటుంది. సింగల్ పూత. ఇక్కడ చూస్తే మీకు విత్తన సామాగ్రి అనేది దీని యొక్క ఆకులు మెత్తగా ఉంటాయి. ఈ వైపు ఈ విధంగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి ఆకులు. ఇక్కడ చూస్తే మీకు విత్తనాలు అనేటివి ఇందులో ఉంటాయి. ఇక్కడ చూడండి, ఒకే జాగల ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు విత్తనాలు అంటే తీస్తాను. కొంచెం మీకు ఇట్లా పచ్చి తీస్తే కూడా ఇక్కడ కాయని చూడండి. ఇందులో లోపల దీన్ని ఇట్లా తీస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా విత్తనాలు వెళ్తాయి. ఇందులో ఇవి విత్తన సామాగ్రి. ఇందులో విత్తనాలు ఉన్నాయి. ఈ విధంగా అయితే నకిలీ గలియరు యొక్క చెట్టు అయితే ఈ విధంగా ఉంటుంది. దీనివల్ల ప్రయోజనాలు ఏమి ఉండవు, అంత అనర్థమే. కొందరైతే ఇది ఎర్రది, అందులో కాడ కొంచెం ఎర్రగా వస్తుంది. ఇట్లా ఈ విత్తనాలు కూడా కొద్ది లైట్గా డార్క్ రెడ్ కలర్ వస్తుంది, పోతుంది కొంచెం మాత్రమే. ఇందులో పెద్ద సైజు కూడా మీకు చెట్లు చూపెడతా. ఇలా రండి, దీని యొక్క విధి విధానం చెప్తాను. చూపెట్టి మీకు ఫస్ట్ ఇక్కడ కొంచెం పెట్టండి. ఇది నకిలీ గలియర్న పెద్దది. కాండాలు మొత్తం తెల్లగా వస్తాయి, ఆకులు మెత్తగా ఉంటాయి. ఇది ఇటు సైడ్ చూడండి, ఒక చెట్టు అయితే తీస్తున్నాను. ఇది ఎర్రది. అందులో ఇది ఇప్పుడు చెప్పినటువంటి నకిలీ గలియరు. ఇట్లా ఈ విధంగా పీచ్ వస్తుంది, వేరు కూడా. మరి దీన్ని ఇదో వచ్చేసి ఎర్రది. ఇక్కడ చూడండి, కాండాలు వచ్చేసి ఇక్కడ ఎర్రగా ఉంటాయి లైట్గా. తేడాలు మీకు అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను. వీటిని సమాజం మొత్తము యూట్యూబ్లో ఎట్లా ఒక దయ్యానికి, ఒక భూతానికి, ఒక పిశాచికి పట్టు వస్త్రాలు ధరించి ఉత్సవ విగ్రహం, దేవుని యొక్క ఉత్సవ విగ్రహాన్ని ఏ విధంగా ఊరేగిస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా దీన్ని కథలుగా ఇది మహాత్మురాలు, పుణ్యాత్మురాలు, దీంతో బ్రతికేస్తారు సర్వం. దీంతో ఇది పునర్నవ అని ఘోషిస్తున్నారు. దీన్ని అండుకుంటే ఇన్ని రకాల ప్రయోజనాలు, కిడ్నీల సమస్యలు, హార్ట్ ప్రాబ్లం, లివర్ సమస్యలు, కార్యం సమస్యలు, మన రక్తం లోపల ఉన్నటువంటి జీన్స్ అనగా అవి అభివృద్ధి అవుతాయి, బ్లడ్ క్యాన్సర్ పోతుంది, కిడ్నీ క్రియాటిన్ తగ్గుతుంది అని కథలుగా యూట్యూబ్లో చిత్రీకరిస్తున్నారు. మరి ఇది కాదు కదా, ఇది ఒక నక్క జాతిది.
పెద్దపులి జాతి అనేది అది వేరే ఉంది. అది పెద్దపులి జాతి మనం ఉపయోగించుకోవాలి. కానీ దీనివల్ల ప్రయోజనం ఏంటి? పెద్ద పెద్ద కంపెనీలు ఈ రోజులలో పునర్నవ అరిస్ట్ అని, పునర్నవ మండూరం అని ఎన్నో తయారు చేస్తున్నారు. కానీ దాన్ని తాగడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? తినడం వల్ల ఎట్టి ప్రయోజనం లేదు. ఇటీవల ఒక మిత్రులు ఒక్కదాన్ని ఉపయోగించారు. పునర్నవ టానిక్ తెచ్చుకొని దాన్ని రోజు ఇంత తాగిండట. తాగితే తల బరువు ఎక్కిందట. కళ్ళల్లో పూష్ అనగా ఊసులు తోడుతున్నట. పండుకుంటే అల్లటి మనిషి నూకేసినట్టు అవుతుందట. నడుస్తుంటే కూడా పండుకుంటే నిద్ర పట్టదట. ఎప్పుడు చూసినా మైండ్ అంతా చికాగ్గా ఉంటుందట. తల బరువు ఎక్కినట్టుగా, ఉబ్బిపోయినట్టుగా ఈ విధంగా ఉంటుంది ఆయనకు. దాన్ని బంద్ చేసినాక ఒక 15 రోజులకు మళ్ళీ యథావిధిగా సెట్ అయ్యిందట. చెప్తుండు వచ్చి పునర్నవరిష్ట తాగడం వల్ల ఆయురారోగ్యాలు దెబ్బతింటున్నాయని. ఈ తెల్లది దొరకనప్పుడు ఈ ఎర్రది ఉపయోగించుకుంటున్నారు. రెండు పునర్నవి అని పేరు వీటికి. మళ్ళా ఇది రెండు నకిలీయే. ఈ రెండు నకిలీని ఉపయోగించుకొని కిడ్నీ సమస్యలు తగ్గడం లేదు. కానీ ఇంకొక విషయం చెప్పాలంటే కంటి సమస్యలు వస్తున్నాయి. ఛాతి భాగంలో అంటే లంగ్స్ లోపల నీరు చేరుతుంది ఇవి ఉపయోగించడం వల్ల. జలోదరము పొట్ట లోపల నీరు చేరిపోతుంది. ఈ నీరు చేరిపోవడం వల్ల ఏమైతే పొట్ట స్టమక్ పెద్దగా అయిపోతుంది, కాళ్ళు వాపులు ఎక్కుతాయి, శరీరం అంతా నీరు చేరిపోతుంది, మనిషి ఆయుర్దాయం తగ్గిపోతుంది. ఎప్పుడో చనిపోవాల్సిన మనిషి తక్కువ సమయంలో చనిపోతుంది. లేని రోగాలపై బారిన పడి ఆ రోగాలన్నిటి తట్టుకోలేక మనిషి మెల్లిమెల్లిగా కాలానికి దగ్గరై కాలం ముగించుకునే సమయం వస్తుంది. ఈ రెండింటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉపయోగించకండి. ఇవి జంతువులకి వేస్తే కూడా, బర్రెలకి వేస్తే కూడా బర్రెలు పుర్రు కొడుతున్నాయి. వీటిని పెసరపప్పు వేసుకొని కొందరు వండుకుంటున్నారు, శనగపప్పు వేసుకొని కొందరు వండుకొని తింటున్నారు. కమ్మగా ఉంటుందంటారు. ఆహా ఓహో 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 అని పొగుడుతున్నారు ఈ గలియర్లను. కానీ వీటిని పొగిడి ఇతరుల ప్రాణాలు తీసే హక్కు ఎవరికి లేదు. ఒకరు యూట్యూబ్లో చిత్రీకరించి పెట్టడం వల్ల ఇంకోరు దాన్ని చూసి వండుకొని తింటున్నారు. కానీ ఇది కరెక్ట్ అయితే కాదు. ఇలాంటి మొక్కలు అనేటి వీటికి కొంచెం దూరంగా ఉండడం మనం మంచిది. ఏదైనా పెద్దలను ఆశ్రయించి తెలుసుకొని మనం ఉపయోగించుకోవాలి. ఏదైనా మన పూర్వీకులు నిజమైన తెల్లగల్లీని ఉపయోగించారు. కానీ దీన్ని మాత్రం యూట్యూబర్లు జనానికి అంటగట్టారు. జనానికి అంటగట్టి వాళ్ళ ప్రాణాలు తీసేస్తున్నారు ఏర్పడకుండా. ఇది గమనించుకొని ఇలాంటి ఎప్పుడు కానీ ఉపయోగించుకోవద్దని నేను కోరుకుంటున్నాను. మీకు ఇప్పుడు ఆ ఒరిజినల్ గలియర్స్ కూడా ఇప్పుడు చూపెట్టి వాటి విధి విధానాలు చూపెడతాను పర్ఫెక్ట్గా మీకు. ఇది నిజమైన గలిజేరు, స్వచ్ఛమైన తెల్ల గలియరు. దీన్ని పునర్నవ అంటారు. ఇలా చూడండి, గణపత్రం గలదు. ఈ విధంగా గుత్తి మాడలు ఇట్లా పూత వస్తుంది, ఇట్లా తెల్లగా ఉంటుంది. ఆకులు చూడండి ఇట్లున్నాయి, బొటనీలు కదా ఉన్నట్టున్నాయి. ఇది మెత్తగా ఉండదు, ఇట్లా గరకాసు ఉంటుంది ఆకు అనేది. ఈ వైపు ఈ విధంగా ఉంటుంది. ఇది ఒక ఆకు నములుతున్నా చూడండి. ఫస్ట్ అయితే దీన్ని ఇట్లా ఒక ఆకు తీస్తున్నా. ఎలా ఉంది, ఎంత మంచిగా ఉంది చూస్తుంటే. ఇటు చూడండి, ఇది కారపు రుచి, చేదు రుచి, వగరు రుచులు గలది. ఆయురారోగ్యాలకు చాలా పెట్టింది పేరుది. దీన్ని పునర్నవ అన్నారు మన పెద్దలు. ఇదొక్కటి గ్రహించుకోవాలి మనం ఫస్ట్. దీన్ని ఇట్లా రోజు తినడం వల్ల కూడా కిడ్నీ సమస్యలన్నీ పోతాయి. ఇప్పుడు ఈ చెట్టు ఎంతలా ఉంది, ఇలా ఇది మందం వస్తుంది. ఇట్లా విత్తన సామాగ్రి ఇక్కడ ఇది ఒక్కటి తీస్తున్నా. కొంచెం ఇట్లా గుత్తి వస్తుంది బయటికి. ఇది ఇంకా విత్తనాలు అంటే ఇందులో కాలేదు. ఇక్కడ విత్తనాలు కొంచెం అయినాయి. ఈ విధంగా విత్తనాలు అయితే ఉంటాయి. ఈ విత్తనాలు ఇవి నల్లగా వస్తున్నాయి చూడండి. కొంచెం ఇంకా అవ్వాలి విత్తనాలు. ఈ పక్కకు కూడా అంత ఫేక్ గలీర్ ఉన్నది. అది రుచిగా ఉండదు. అది చప్పగా ఉంటుంది. అది ఈ రుచి, చేదు, కారము, వగరు ఉండదు. కమ్మగా ఉంటుంది తింటే ఫేక్ గలీర్ అనేది. ఇది మాత్రం ఒక చెట్టు అనేది బయటకు తీస్తున్నా. ఇక్కడ చూడండి, దీన్ని బయట తీస్తున్నా. సింగల్ వేరు ఎంతలా ఉన్నదో ఇలా వస్తుంది. కొంత లోపల ఇరిగిపోయింది, ఇంకా తెగిపోయింది.
ఇది ఒరిజినల్ పునర్నవ. దీన్ని అందరూ భక్షించవచ్చు, దీన్ని తినవచ్చు. ఇది దేవతలకు మెచ్చినటువంటిది పునర్నవ. ఇది సాక్షాత్తు మృత్యుంజయ అనగా ఈశ్వర స్వరూపం. ఈ తెల్లగలేరు దీన్ని ఎన్నో రకాల తాంత్రిక విద్యలో పూర్వం నుంచి ఉపయోగిస్తున్నారు. అంజనాలలో ఉపయోగిస్తున్నారు దీన్ని. ఇది ఒరిజినల్ గలేరు. ఈ విధంగా ఏరుంటుంది. దీన్ని ఇక మీకు విషయం చెప్తానండి. ఇది గ్రంథంలో కూడా మీకు చూపెడతాను. దీన్ని గ్రంథస్థం ఉండాలి, ఏదైనా ఉండాలి, ఆధారాలు ఉండాలి కదా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం సమూలం చూర్ణం చేయాలి. దీన్ని సమూలం చూర్ణం చేసి కిడ్నీ సైజ్ కొందరికి చిన్నది అయిపోతుంది, చితికిపోతుంటుంది కిడ్నీ సైజు. ఈ సమూల చూర్ణము మన నాటి లోకల్ పల్లీరకాయలు ఉంటాయి, గోక్షుర, వీటిని దీని చూర్ణమును వాటి చూర్ణము సమూలం తీసుకొని పౌడర్ చేసి రెండింటిని కలిపేసి మంచిగా కలిపి పూటకింత, పొద్దునింత, సాయంత్రం ఇంత, రెండు అంటే 200 ml వాటర్ పోసి 100 ml వచ్చేంత వరకు మరిగించండి. చిన్న మంట పైన ఒక స్టీల్ పాత్రన మట్టి పాత్రన తీసుకుని ఈ విధంగా మరిగిస్తూ వడబోస్తూ ఉదయం సాయంత్రం తాగితే ఒక 10 నుంచి 15 రోజుల లోపలనే కిడ్నీ క్రియాటిన్ తగ్గుతుంది. కిడ్నీ ఒక చితికిపోయింది కదా, డెవలప్ అవుతుంది, మెల్లమెల్లగా సైజు పెరిగిపోతుంది. ఈ విధంగా చేసుకుంటే మీకు ఆ కిడ్నీ చితికిపోయింది కాస్త బాగుపడుతుంది. ఇంకోటి, మన పూర్వీకులు దీన్ని అంజనాల్లో ఉపయోగించేవారు. ఒక పద్ధతి ఏంటంటే ఈ ఏరు ఎంత ఉందో దీన్ని మెత్తగా దంచి దీనికి పత్తి తీసుకొని పత్తిలో తడిపి నాటి ఆవు నెయ్యి, నాటి అంటే అల్లనాటి ఆవు, మన దేశావళి ఆవులు నాటి, దాన్ని మాత్రమే మనం నెయ్యి తీసుకొని ఇందులో కలిపేసి కొద్దిగా నెయ్యి ప్రమిదలో పోసి దీన్ని అంటించాలి. ఇది ఎండిన తర్వాత అంటే వెలిగించాలి. ఈ యొక్క దీపాన్ని వెలిగించడం వల్ల దీపపు అనేది పైకి మసి వస్తుంది కాబట్టి రాగి ప్లేటు పల్సటిది దానికి ఒకటి ఇట్లా పైకి పెడితే ఈ మసి అనేది దానికి పట్టుకుంటుంది. ఈ మసి పట్టుకున్నాక కొంచెం నెయ్యిలో కలిపేసి దాన్ని ఒక చిన్న కాటిక డబ్బులా ఇట్లా కలిపి కాటిక డబ్బులు ఎత్తుకోవాలి. దాన్ని ఇట్లా కాటిక పెట్టుకోవాలి. రోజు కాటిక పెట్టుకుంటే సమస్తమైన కంటి దోషాలు ఖచ్చితంగా తగ్గిపోతాయి, కంటి చూపు మెరుగైతాయి, కంటి లోపల పొరలు పోతాయి. దీంతో ముసలితనాన్ని అరికట్టవచ్చు. ఏ విధంగా? దీన్ని పుష్య నక్షత్రం ఆదివారం రోజు దీన్ని ఒక కిలో చూర్ణమయ్యేటట్టుగానే అరకిలో చూర్ణమయ్యే చెట్లు ఉంటాయి, కొన్ని పెద్ద పెద్ద చెట్లు. ఆ చెట్లను తీసుకోవాలి, లేదంటే వీటిని ఒక 10-15 చెట్లను తీసుకోవాలి. శనివారం రోజు వీటికి కొద్దిగా సంకల్పం చెప్పుకొని కొన్ని వాటర్ పోయాలి, మాకు ఆయురారోగ్యాలు ప్రసాదించమని. ఈ విధంగా పుష్య నక్షత్రం ఆదివారం రోజు తీసి దీన్ని నీడలో ఎండించి మెత్తగా దంచి జల్లించుకున్నా పర్వాలేదు, వస్త్రగాలితం చేసినా సరిపోతుంది. వీటికి ఇప్పుడు ఇది ఒక అరకిలో చూర్ణమైంది. ఒక పాత మాగిన కుండ తీసుకోవాలి. ఇది వరకు మన పాత కుండలు ఇంట్లో ఉంటాయి, వాటికి లోపల నెయ్యి పూయండి. నెయ్యి పూసి ఇది అరకిలో చూర్ణం అయితే 300 గ్రాములు మంచి తేనె తీసుకొని ఈ చూర్ణంలో పోసి కలపండి. మంచిగా మర్దించండి, చక్కగా మర్దించి 200 గ్రాములు నాటి ఆవు నెయ్యి పోసి మళ్ళా మర్దించి దాన్ని మొత్తం ఈ కుండలెత్తి పైనుంచి మంచి కట్టండి. ఆ మూత అనేది సీల్ కట్టి ధాన్యపు రాసి ఉంటుంది మనకు, వడ్లు కానీ జొన్నలు కానీ పెసళ్ళు కానీ కుప్ప ధాన్యపు రాశిలో ఇది అందులో పెట్టేసి ఒక 30 రోజులు కానీ 40 రోజులు కానీ అందులో ఉంచండి. తర్వాత తీసి రోజుకు ఒక ఉసిరికాయ అంత పరిమాణం వేస్తూ ఒక గ్లాస్ పాలు తాగండి. ఈ విధంగా ఒక 3 నుంచి 6 నెలలు చేయండి. మీ యవ్వన శక్తి పెరుగుతుంది, మీ సమస్తమైనటువంటి రోగాలు పక్కకు జరుగుతాయి. మీ శరీరంలో ఉన్నటువంటి ఏ రోగమైనా, కిడ్నీ సమస్య కానీ, క్యాన్సర్ సమస్య కానీ, బ్లడ్ సమస్య కానీ, అది ఏది ఉండదు, ఇక అన్ని సమస్తమైన రోగాలు మీ బాడీ నుంచి పక్కకు జరుగుతాయి. ఇది ఖచ్చితమైన జరుగుతున్న యోగం, జరిగే యోగము, జరుగుతూనే ఉంటుంది యోగం. ఇది ఈ తెల్లగలి జేరును రోజు యాకులను కషాయ రూపంలో కనుక సేవిస్తూ ఉంటుంటే కడుపులో ఉన్న సమస్యలు, ఉదర సమస్యలు మొత్తం పోతాయి. మరొకటి, ఇది పప్పులో వేసుకొని వారంలో 1-2 సార్లు యాకులను అనగా ఒక 10 నుంచి 50 గ్రాముల మోతాదుగా ఒక పావు కిలో పెసరప్పుడు వేసుకొని ఎంటిల్లు పాతి తినవచ్చు. తినడం వల్ల లెట్రిన్ మంచిగా ఫ్రీగా అయిపోతుంది, కడుపులో ఉన్న సమస్యలు మొత్తం తొలగిపోతాయి. ఇంకొక మార్గం ఇలా చూడండి. ఈ ఏరు ఉంది కదా, ఏరును ఇంచు ముక్కలు కడేసి మన నాటి
ఆవు పాలతోటి లోకల్ ఆవు దేశవాళీ ఆవు అంటారు. వాటి పాల ఆవిర్ల పైన ఉడికించి మళ్ళీ వీటిని ఎండించి సాన్రాయి పైన కొద్దిగా నాటి ఆవును వేసి రాకి ఒక పెసరు బద్ద అంతా కానీ కంది బద్ద అంతా కానీ అంటే పప్పు వక్క ఆ వక్క అంతా ఈ కంట్లలో పెట్టుకుంటూ ఉంటే ఈ కంటి సమస్యలు పోయి కంటి లోపల ఉన్న పొరలు పోయి లోపల ఎప్పటి నుంచో ఉన్న చూపు ఆగిపోయి ఉంటుంది కొందరికి. ఆ చూపు కూడా మెరుగుపడతాయి. కంటి మసకలు దూరపు చూడదు కొందరికి. పెట్స్ కళ్ళ జోడు పెడుతుంటారు. ఆ సమస్య కూడా మెల్లిమెల్లి క్రమక్రమంగా తగ్గిపోతుంది. ఇది ఎప్పుడు చేయాలి? రాత్రి పండుకునేటప్పుడు నిద్రపోయేటప్పుడు మాత్రం చేసుకుని పడుకోవాలి. కొద్ది రోజుల మీరు ఈ సమస్య నుంచి ఏరు వల్ల బయటపడతారు. జీర్ణ వ్యవస్థ కొందరికి పనిచేయదు. తిన్నది కాస్త ఎప్పుడు ఇక్కడనే బెత్తం పెట్టినట్టుంటుంది కడుపులోనే. అది అరగదు, చెరగదు, కడుపులో ఉంటుంది. మనిషికి ఎప్పుడు చూసినా బొక్కపొండి జ్వరం ఉంటుంది. నాలుక ఎప్పుడు చేదు చేదుగా ఉంటుంది కొందరికి ఆ రుచి. దీనికి ఏం చేయాలంటే దీన్ని పచ్చడి రూపంలో ఈ కొమ్మలన్నిటిని చిన్న చిన్న కొమ్మలు ఆకులను మొత్తం తీసుకొచ్చి నూనెలో వేంపండి, దూరగా వేంపి పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర వీటన్నిటిని దూరగా వేంపి అన్నిటిని మెత్తగా దంచి తగినంత ఉప్పు వేసుకొని ఈ విధంగా పచ్చడి చేసుకొని ఇలా ఎట్టి పరిస్థితుల్లో చింతపండు పులుపు వస్తువులా కలపరాదు. ఈ విధంగా చేసుకుని 4 రోజులకు ఒకసారి పచ్చడి వేసుకోండి. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంచే ప్రయత్నం చేయకండి. మళ్ళీ 4 రోజులకు మళ్ళీ చేసుకోండి. బొక్క జ్వరం పోతుంది. ఆకలి గిన్నెలు తినేంత ఆకలి అవుతుంది. ఇంత తినేవాళ్ళు కూడా ఇంత తింటారు. తిన్నది ఎంత 2-3 గంటల అరుగుతుంది అంతే. వద్దన్న అరుగుతుంది. సడపులు వేసిన ముద్ద టక్కన అరుగుతుంది. మంచి మోషన్ కూడా ఫ్రీ అయిపోతుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల పచ్చడి అయితే ఈ విధంగా చేసుకోండి. చెప్పినట్టుగా అందరికీ శుభమే జరుగుతుంది. ఇక దీన్ని మీకు గ్రంథస్థంలో కూడా మీకు దీన్ని చూపెడతాను. ఈ మొక్కను పూర్వకాలంలో ఋషులు, మునులు, సిద్ధాంతులు, వేదాంతులు వందలాది గ్రంథాలలో ఈ పునర్నవ గురించి, తెల్లగలేరు గురించి కథలుగా రాశారు. వాటి యొక్క ఉపయోగాలు ఎన్నో రాశారు. వాటిని గ్రహించాలి. కానీ ఇప్పుడున్న కాలంలో కొందరు అజ్ఞానులు, కొంతమంది తెలియని వారు దూరాలోచన అనగా చేస్తేనే బాగుంటుంది దూరాలోచన చేశారు. వాళ్ళు ఏదైతుందో ఒకటి పీక్కొని తింటే అయిపోతానో ఆలోచించారు. దూరాలోచన అనగా అది భావితరాలకు అంటే ముందు చూపు. ఒక ఫ్లాట్ మనం పిల్లల కోసం కొనడం దూరాలోచన. దూరాలోచన అంటే అది పక్క పొంటి వారి ఆస్తిపాస్తులు కాజేయాలంటే దూరాలోచన. ఇక్కడ చిన్నపాటి పదం చిన్నగానే ఉంటుంది. ఈ చిన్నదాన్ని గ్రహించుకోకుండా ఇప్పుడున్న కొంతమంది వైద్యులు దీన్ని భ్రష్టు పట్టించారు. ఈ నకిలీ గలేరును మార్కెట్లో ప్రవేశించారు. వాటిని కూడా ఇప్పటివరకు కిలోలో కొద్ది కోసుకొచ్చి అమ్ముతున్నారు కొంతమంది ఈ మార్కెట్లలో. సరే దాన్ని పోనివ్వండి. ఇప్పుడు గ్రంథస్థంలో దీన్ని మనం చూద్దాం. ఇప్పుడు పునర్నవ గురించి తెల్లగలేరు. ఇది వస్తు గుణప్రకాశిక. ఇది 1938 అంటే దేశ స్వతంత్రం రాకముందు ప్రింట్ అయింది ఈ గ్రంథాలు. అంటే నేను తీసుకున్నటువంటి గ్రంథం 2007లో నేను తీసుకున్న గ్రంథం 2007లో. ఇక దీన్ని చూద్దాం పునర్నవ గురించి. అనగా గలిజేరు, తెల్ల గలిజేరు. ఇక్కడ గలిజేరు అని 297 ఈ గలిజేరు. ఇక్కడ రాశారు చూడండి. గలిజేరు, పునర్నవ, రుచీర, శ్వేతముల, సజ్ఞ, వర్షాభు వర్షకాలంన మొలుచున్నది. గుణప్రకాశిక సజ్ఞ సోదాగ్ని ఉబ్బును హరించును. నేల మీద గజము వరకు ప్రాకును. 3 రకములు తెలుపు, ఎరుపు, నలుపు అనగా ఈ గలేరు జాతులు 3 ఉన్నాయి. కానీ మనకు కావాల్సింది తెలుపు మాత్రమే. పూల యొక్క రంగును బట్టి జాతిని నిర్ణయించవలెను. ఆకులు అటుక మామిడి ఆకులను పోలి యుండును. కొంచెం కోలగా నుండును అంటే పొడవుగా ఉంటాయని అర్థం. తెల్ల గలిజేరు సంస్కృతంలో శశిపాటిక, శీతవర్షాభువు, గణపత్రము, కారము, చేదు, వగరు రుచులు గలది. వేడి చేయును. కపమును, విషములు, దగ్గులు, హృద్రోగము, శూల, పాండురోగము, ఉబ్బులు, వాతవ్యాధులు, అరుచి, మూలశంక పోగొట్టును. రుచి పుట్టించును అనగా నాలికకు రుచి ఉండదు. ఏది తిన్నా ఒకే తీరు అనిపిస్తుంది. పప్పు తిన్నా ఒకే తీరు ఉంటుంది, ఉప్పు తిన్నా ఒకే తీరు ఉంటుంది. అలాంటిది కూడా దానికి ఏది తిన్నామనేది నాలుకకు తెలవాలి. అప్పుడు దీన్ని తినడం వల్ల తెలుస్తుంది. ఉదర వ్యాధులు కూడా హరించును. ఇక మనము
ప్రధానమైనది ఏంది, ఈ తెల్లగలియేరు అనేది అందరికీ దొరకపోవచ్చు. ఇంటి దగ్గర పెంచుకుంటే సరిపోతుంది కదా. ఈ జంగళ్ళ పొంటి తిరిగే కంటే వాగుల పొంటి వంకల ఎక్కడ పడి అక్కడ తిరగకుండా ఇంటికాడ ఒక మొక్కేసుకుంటే ఒక 4-5 కుటుంబాలకు 10 కుటుంబాలకు కూడా ఒకటే చెట్టు వస్తుంది. స్థలం ఉన్న వరకు 10 చెట్లు వేసుకుంటే అయిపోతుంది. కొద్ది నల్ల మట్టి ఇసుక మట్టి అలా కలిపి కనుక చెట్టు కనుక పెడితే ఒక్కొక్కటి ఎటు చూసినా మీటర్ నుంచి మీటర్ బావు వరకు విస్తరిస్తుంది. మీకు ఒక మొక్క చూపెడతారు, అప్పుడు చూడండి. అది మాకు తెలిసిన వారు ఒకరి ఇంటి దగ్గర దీని చెట్టును అయితే ఇట్లా పెంచుకుంటున్నారు. వాళ్ళందరూ దీని యొక్క ఆయురారోగ్యాలను కాపాడుకొని ఇంట్లో తింటుంటారు. దీన్ని సమస్తమైన రోగాలన్నింటి తగ్గిపోతాయి. ఇలాంటి బీమార్లు కూడా సోకవు దీన్ని ఉపయోగించుకోవడం వల్ల, తినడం వల్ల. చెట్టు అంతా ఇది ఒక్కటే చెట్టు మొత్తం. ఇక్కడ చూడండి, మీ ఇక్కడ పెద్ద పెద్ద గుత్తులు వస్తాయి. ఇట్లా చెట్టు మొత్తం ఒకటే. ఇక్కడ ఇంకా పెద్ద గుత్తి వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా చెట్టు దీన్ని ఈ విత్తనాలు అవుతున్నాయి. ఇప్పుడు రెడ్ అవుతున్నాయి చూడండి. ఇంకా కొద్ది అయినాక ఇట్లా ముదిరిపోతాయి. మీకు ఇలాంటి ఒక గుత్తి తీసుకెళ్ళి వేసుకుంటే విత్తనాలటి మొత్తం ఒకసారి చూడండి. ఒకటే చెట్టు ఇదంతా ఒక 10 కుటుంబాలకు ఉపయోగపడుతుంది. మరి ఇలా మీరు పెంచుకొని మీ ఆరోగ్యాలను కాపాడుకోండి. ఏది పడితే అది తిని ఆరోగ్యాలను ఖరాబ్ చేసుకోకండి. ఈ రోజుల్లో ఏ హాస్పిటల్లో పోయినా లక్షలాది రూపాయలు కావాలి మనకు. లక్షలాది రూపాయల నుంచి మనం పెట్టి ఆరోగ్యాన్ని, ఆ లక్షల రూపాయలు పెట్టిన ఆరోగ్యం బాగుపడుతుంటే అట్లా కూడా బాగుపడే అవకాశం లేదు. వారు ఏదో సెలైన్లు ఎక్కించి అట్లా కూడా మనకు లేని ఇంజక్షన్లు ఇస్తుంటారు. మంచిగా చూడండి. ఒక్క చెట్టును పెంచుకోండి మీ ఆరోగ్యం కోసం. మీ జీవితాలు అనేవి ఒక్క చెట్టుతో కాపాడుతాయి. ఇక మీకు ఇలాంటి వీడియోలు ముందు కావాలంటే, ఈ విత్తనాలు కావాలంటే కూడా ఈ చెట్టు వచ్చినాక ఎవరైనా కావాలంటే ఇస్తాను విత్తనాలు అనేటివి. మా పెద్దలు, మా పూర్వీకులు, గురువులు చెప్పిన సమాచారం ప్రకారం ఈ పునర్నవ విషయం అనేది మాకు పూర్వం నుంచి మా ఇండ్లలో ఉన్నది. చాలా వరకు ఇక్కడ వైశాఖులకు, మార్కండే వంశస్థులకు, పద్మశాలిస్కు వీళ్ళందరికీ తెలిసి ఇక్కడ. మరి ఇక్కడ ప్రతి ఒక్కరికి దీనిపై అవగాహన ఉండాలి. నకిలీని వాడకూడదు, ఒరిజినల్ మాత్రం ఏదైనా వాడుకోవాలి. బంగారం ఉన్నది ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇత్తటి పుత్తటి, బంగారానికి ఇత్తడికి తేడా ఉంది కదా. ఆ విధంగానే లక్షలు పెట్టినా దొరకని మ్యాటరు ఇది. చెట్ల నుండి దొరికేవి ఎత్తుక్కుంటే ఎక్కడైనా ఒకటి దొరుకుతుంది. ఇలాంటివి మాత్రం మీరు సేవించాలి. ఇలాంటి వీడియోస్ ఇక ముందు చాలా చేస్తుంటాను. అందరికీ ఆరోగ్యాలు బాగుండాలని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవకై వేచి ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం. ధన్యవాదములు.